శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. శ్లోకం. సువర్ణబిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధి. తాత్పర్యం. శోభనములకు అక్షరములు గల వేదమంత్రములలో ప్రతిపాదింపబడినవాడు, కామక్రోధాదులచే క్షోభనందనివాడు, వాగీశ్వరులకు బ్రహ్మాదులకు ప్రభువు, మహాయోగులు మునిగి తేలిచుండు నిత్యానందరూపమగు గొప్ప నదివలేనున్నవాడు, బ్రహ్మాదులు దాటలేని పెద్ద గొయ్యి వంటి మాయగలవాడు, నిత్య ప్రబుద్ధుడు, కాలత్రయమునందును వెలుగు స్వరూపము గల సర్వభూతములకు నిధి అయినవాడు అని అర్థము. శ్లోకము. కుముదః కుందరః కుందః పర్జన్యః పావనో నిలః అమృతాంశోమృతవపుః సర్వజ్ఞ సర్వతోముఖః. తాత్పర్యము. భూమికి మోదము కూర్చువాడు, మల్లెపువ్వువలే స్వచ్ఛమైనవాడు, భూమిని దానమిచ్చినవాడు, మేఘమువలే తాపత్రయం నడించువాడు, స్మరించినంత మాత్రముననే పవిత్రుల చేయువాడు, నిత్య ప్రబుద్ధుడు, స్వాత్మానందామృతమును గ్రోలువాడు, అమృత స్వరూపుడు, అన్నియూ ఎరింగినవాడు, అన్ని వైపులా ముఖములు గలవాడు అని అర్థము. శ్లోకము. సులభ సూరతః సిద్ధః శత్రుజిత్ శత్రుతాపన న్యగ్ర దోదంబరో స్వస్థః చాణూరాంధ్ర నిషూదన. తాత్పర్యము. ఫలపుష్పాది ప్రదానముచే సులభముగా పొందదగినవాడు, శోభనవ్రతము గలవాడు, అన్యాధీనముగాని సిద్ధులు గలవాడు, శత్రువుల జయించినవాడు, భక్తిగల అల్పప్రాణుల చేత కూడా నిరోధింపదగినవాడు, ఆకాశము కన్నా పైన ఉన్నవాడు, రేపటికైనా ఉండని మాయా విలాసితమైన జగత్తునకు మూలమైనవాడు, చాణూరుడను ఆంధ్రదేశం మల్లుని చంపినవాడు అని అర్థము. శ్లోకము. సహస్రార్చి సప్తజిహ్వా సప్తైద సప్తవాహనః అమూర్తిరనఘోషింత్యః వైకృద్భయనాశన. తాత్పర్యము. వేల కొలది దీప్తులు గలవాడు, 7 నాలుకలు గల అగ్నిస్వరూపుడు, సప్తదీప్తులు గల అగ్నిరూపమున ఉన్నవాడు, 7 గుర్రములు గల రథముతో ఒప్పు సూర్యుని రూపమున ఉన్నవాడు, పంచభూత నిర్మితమగు ఆకారము లేనివాడు, పాపము లేనివాడు, సాక్షిగావున సర్వ ప్రమాణముల చేతను తెలియబడినవాడు, భక్తులకు గల భయము నాశనము చేయువాడు అని అర్థము. శ్లోకము. అనుః బృహత్కృశః స్థూలో గుణభృత్ నిర్గుణో మహాన్ అధృతః సధృతః స్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన. తాత్పర్యము. సూక్ష్మాతి సూక్ష్మకు అనుస్వరూపుడు, మిగుల పెద్దదకు వస్తువు రూపమున ఉన్నవాడు, శౌల్యము లేనివాడు, స్థూల వసు స్వరూపుడు, సృష్టికై సత్వ రజస్తమో గుణములు దాల్చివాడు, స్వరూపమును ఎట్టి గుణములు లేనివాడు, మహత్తత్వ స్వరూపుడు, ఏ ఆధారము లేక ఉండేవాడు, తనపైననే ఆధారపడువాడు, శోభనమైన ముఖము కలవాడు, అన్ని వంశముల మూల పురుషుల కన్నను మొట్టమొదటి నుండినవాడు, వంశమును వృద్ధి పొందించేవాడు అని అర్థము. రామజయం. శ్రీరామజయం.